గైస్ ఫైనల్ అయితే మాత్రం రాజాసాబ్ ట్రైలర్ 2.0 అయితే మాత్రం వచ్చింది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం చాలా చాలా బాగుంది గైస్. అన్నయ్య లుక్స్ అయితే మాత్రం అద్దరిపోయాయి అనమాట. ప్రభాస్ అన్న లుక్స్ అయితే మాత్రం ఈ మూవీ అయితే మాత్రం ప్రమోషన్ చూసుకోవచ్చు. బీభత్సం అయితే మాత్రం సృష్టించింది అనమాట. బీభత్సంగా ఉంది, మామూలుగా తెలియదు. ఎందుకంటే మారుతి గారు ఒక మాట అయితే చెప్పారనమాట. ఏంటంటే మా ఇంటి అడ్రస్ ఈ 17 విల్లా అని ప్రతి ఒక్కటి ఆయన ఇంటి అడ్రస్ చెప్పేశాడు. ఎందుకంటే మూవీని ఏదో చిన్న పొరపాటు 99% లో ఒక్క పొరపాటు అయినా మిస్టేక్ వచ్చిన ఇదైతే మాత్రం మీరు రండి, ఖచ్చితంగా మా ఇంటి అడ్రస్ ఇది అని ఆయన అయితే మాత్రం చెప్పడం అయితే జరిగింది. అని నిజమైన ఇంటి అడ్రస్ అయితే చెప్పాడనమాట. ఏదైనా ప్రాబ్లం అయితే నా దగ్గరికి అయితే రండి అని చెప్పాడు. బట్ అంతకే మనం అర్థం చేసుకోవాలి ఈ మూవీలో మాత్రం ఎంత పెద్ద కాన్సెప్ట్ అయితే మాత్రం తీస్తున్నారు అనేది. అటువైపు ఉన్నది ప్రభాస్ గైస్, మామూలుగా అయితే ఉండదు. మనం ఊహించుకోవాల్సిన లేదు. మామూలుగా అయితే మూవీ అయితే చెక్కి పడేసిద్ది. ఇంకేమిటి ఏంటంటే ట్రైలర్ 2.0 ఏదైతే ఉందో మామూలుగా అయితే లేదు. లిటరల్ అయితే మాత్రం గూడ్స్ బంప్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ మూవీ అనేది ఒక హర్రర్ మూవీ అనేది ఫస్ట్ టైం అయితే చూస్తున్నాం కదా ప్రభాస్ అన్నతో అయితే. మూవీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో ఉన్నదంటే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ అయితే ఉన్నారు. మనకి లిటరల్ అయితే మాత్రం మనకి మూవీ చూసేదాకా అర్థం కాదు వాడు రోజ్ ఏంటి, ఏం క్యారెక్టర్ ఏంటి అనేది. ప్రభాస్ అన్న అయితే మాత్రం 2-3 గెటప్స్ అయితే వేస్తున్నాడని ఇక్కడ అయితే మనం చూసుకోవచ్చు. ఒకటేంటంటే తాతయ్య లాగా అయితే మాత్రం తీస్తున్నాడు అనమాట. ఇంకొకటి యంగ్ మ్యాన్ లాగా అయితే మాత్రం తీస్తున్నాడు. బట్ ఇంక మూడోది ఏమైనా ఉందా ఏమని మన మూవీ చూసేదాకా మనకు తెలియదు అనమాట. లిటరల్ సాంగ్స్ కూడా ఒక్కొక్కటి రిలీజ్ అయితే అవుతున్నాయి. బట్ వాళ్ళకి చాలా చాలా బాగా ట్రెండింగ్ అయితే అవుతున్నాయి కదా సాంగ్స్ అయితే మాత్రం. మూవీ ఒక కాన్సెప్ట్ బట్టి ఆయన లుకింగ్ అయితే చేంజ్ అయింది కదా, చాలా చాలా బాగుంది. మూవీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది నేనైతే అనుకుంటున్నా. బట్ ఓవర్లకి అయితే ట్రైలర్ అయితే 2.0 అయితే బాగుంది. మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ ఎండింగ్ చేసిన వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.